స్పందన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో బ్రహ్మాండంగా ఉన్నది. ఈ నెల 11న జరగబోయే ఎన్నికలలో అట్లాగే 14ల వెలువడే ఫలితాల్లో విజయడంక మోగించబోతూ ఉన్నాం. ఏ బస్తీకి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ గారు పెట్టిన పథకాలు గుర్తుకు వస్తున్నాయి. మేము పోగానే గులాబీ కండువాను చూసి కారుకే ఓటేస్తాం, సునీతమ్మనే గెలిపిస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. హైదరాబాద్గా ఇమేజ్ దేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుపోయినారు కేటీ రామారావు గారు. తప్పకుండా కారుకే ఓటేస్తాం, సునీతమ్మనే గెలిపిస్తామని ఇలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అంటూ ఉన్నారు. కేటీఆర్పై రేవంత్ రెడ్డి పరస్పరం విమర్శలు చేస్తూ ఉన్నాడు, బూతులు కూడా తిడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎట్లా చూస్తున్నారు ఒక బీఆర్ఎస్ నేతకి? రేవంత్ రెడ్డి స్థాయి ఇలా రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎన్నికల కంటే ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయలేని 420 హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి 420గా మిగిలిపోయిండు. ఆయన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు, అధమ స్థాయిలో, తక్కువ స్థాయిలో మాట్లాడే వ్యక్తిగా ఇలా చరిత్రలో నిలబడిపోతారు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఉపయోగించే భాష అంతా కూడా జుగుత్సాకరమైన భాష, తక్కువ స్థాయి భాషను ఇలా దేశంలో ఏ నాయకుడు కూడా ఉపయోగించాలనుకుంటున్నా. ప్రజలు అట్లాంటి ఆయన మాటలు కానీ, ఆయన తిట్టే తిట్లు కానీ వినే పరిస్థితిలో లేరు. ఒకసారి నమ్మి మోసపోయినాం 2 ఏళ్ల క్రితం, ఇలా మోసపోయినందుకు గోసపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఒకసారి నన్ను నమ్మండి అంటూ రేవంత్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్ళి వేడుకుంటా ఉన్నాడు. ప్రజలంతా మరి రేవంత్ రెడ్డి వైపు వెళ్ళి ఓట్లేసే అవకాశాలు ఇక్కడ ఉన్నాయంటారు? మీరే చూడండి, ఇలా 11వ తారీఖు నాడు వీపు విమానం మూత మోగే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డిది. బద్దలైపోతుంది, బాక్స్ బద్దలవుతుంది. టీఆర్ఎస్ కారు గుర్తు మీద 3వ నెంబర్ గుర్తు మీద గుద్దితే పోయి రేవంత్ రెడ్డి గూబలు గుయ్యమనే శబ్దంతో కారు అత్యంత భారీ మెజార్టీతోటి విజయ దుందుబి మోగించబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లే రావంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారం రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తానంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పగలగలగా అంటా ఉన్నాడు. ఆయన పగటి వేసేగాడు, అదేంటి ఆయన ఏమంటారంటే పగటి బిచ్చగాడు. ఆయన ఏందనంటే అనుకోకుండా అయిండు సీఎం, ఆర్గనైజ్డ్ కొనుక్కొని పిసిసి ప్రెసిడెంట్ అయి కొనుక్కొని సీఎం అయిన మనిషి కేసీఆర్ గారు.